హాయ్! హలో! నమస్తే! అందరూ బాగున్నారా? ఈరోజు నా గురించి అండ్ నా పని గురించి ఒక వీడియో చేస్తున్నా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు గండమణి భాస్కర్‌రావు. మాది శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం గ్రామం. నేను శ్రీకాకుళం జిల్లాలో గల ఆర్ట్స్ కాలేజ్ నందు డిగ్రీ BA చదివా. డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఇంట్లో పరిస్థితులు బాగోపోవడంతో బాధ్యతలన్నీ నా భుజంపై పడ్డాయి. తప్పనిసరి పరిస్థితుల్లో చదువు ఆపివేసి పనిలోనికి వచ్చాను. మొదట్లో పని కష్టమైనా ఇష్టంగా భావించి చేసి 3 సంవత్సరాల్లో పని నేర్చుకున్నా. నాకు పని నేర్పించిన గురువులు శ్రీకాకుళం జిల్లా పరిషత్‌కి సమీపంలో గల నక్కవీధికి చెందిన అంబాటి నరసింగరావు గారు. అలాగే గ్రానైట్ పని నేర్పించిన వారు దేశాల వీధికి చెందిన దేశాల రమణ గారు. నన్ను నా కాళ్ళపై నిలబడేలా చేసిన ఈ గురువులకు నేనెంతో రుణపడి ఉన్నా. పైన వీడియో చూశారు కదా! కిచెన్ ప్లాట్‌ఫారం బిల్డింగ్‌కి పాలిష్ వేస్తున్నా. మేస్త్రి పని నేర్చుకున్న తర్వాత మా గురువులతో కలిసి నేను ఇలా పని చేసేవాడిని. గ్రానైట్ పలకలకు పాలిష్ ఏసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. పాలిష్ చేసేటప్పుడు వచ్చే ధూళి వలన హెల్త్ పాడైపోతుంది. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకొని పని చేయాలి. అలాగే కరెంటు మిషన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సింక్ దగ్గర వాటర్ బయటకు తుల్లిపోకుండా ఉండడానికి ఎస్ ఆకారంలో గ్రానైట్ ముక్కను ఒకటి ఏర్పాటు చేస్తాం. చూడడానికి చాలా బాగుంటుంది. 5 సంవత్సరాల క్రితం నేను చేసిన కిచెన్ ప్లాట్‌ఫారం పని ఇది. అలాగే ద్వారాల దగ్గర డిజైన్ కూడా వేస్తాను. ఇగో చూస్తున్నారు కదా! ఇది ద్వారం దగ్గర డిజైన్. ఇలాంటి డిజైన్‌లు వేయాలంటే నాకు చాలా ఇష్టం. ఇది కూడా 5 సంవత్సరాల క్రితం వేసిన డిజైన్. ఫస్ట్ నాకు ఈ ఒక్క డిజైన్ మాత్రమే వచ్చు. కానీ ఇప్పుడు చాలా డిజైన్‌లు నేర్చుకున్నా. ఇలాంటి డిజైన్‌లు వేయాలంటే చాలా టైం పడుతుంది మరి. ఓన్లీ ఇలాంటి డిజైన్‌లు వేయడానికి మాత్రమే అప్పుడప్పుడు కొంతమంది మేస్త్రులు నాకు పిలుస్తూ ఉంటారు. అంటే ఈ ప్రపంచంలో నేనొక్కడినే మాత్రమే బాగా పని చేస్తానని కాదులెండి. నాకంటా బాగా చేసేవారు ఉన్నారనుకోండి. నా పని తీరును బట్టి అభిమానం కొద్దీ ఆటోమేటిక్‌గా నా వరకు వస్తాయి మరి. కొలతలన్నీ సరిగ్గా చూసుకొని దానికి సరిపోయిన ముక్కలన్నీ కట్ చేసుకొని దూరం తాలూకా సెంటర్ అన్నీ చూసుకొని జాగ్రత్తగా పనిచేస్తాను. మొదట్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అవన్నీ కూడా అనుభవాలుగా మార్చుకున్నాను. అంతే కదా మరి. జీవితంలో అనుభవాలకి మించిన గుణపాఠం మరొకటి లేదు. జీవితంలో విజయం అన్నది అవంతం ఒకేసారి వచ్చేసేది కాదు. ఎన్నో పరాజయాలను, అవమానాలను తట్టుకొని నిలబడి అవన్నీ కూడా అనుభవాలుగా మార్చుకొని ముందుకు నడిచిన రోజే మనం విజయం సాధిస్తాం. చూశారు కదా! ఈ డిజైన్ ఎంత టైం తీసుకుంటుందో. ఈ వీడియో చాలా లాంగ్ వీడియో. దానికి స్పీడ్ పెంచి ఇలా చిన్నగా తయారు చేశాను. చాలామంది అంటుంటారు, నువ్వు డిగ్రీ స్టూడెంట్‌వి కదా! ఇంకొంచెం బాగా కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగం వచ్చును కదా! ఎందుకు ఈ పనిలోకి వచ్చావని. అనుకున్నంత ఈజీ కాదు కదండీ ఉద్యోగం అంటే. చాలా ప్రాసెస్ ఉంది దానికి. ముఖ్యంగా బాధ్యతలన్నీ పక్కన పెట్టేయాలి. అది నా వల్ల సాధ్యం కాలేదు. అమ్మకి ఆరోగ్యం పాడైపోయి మంచం పట్టేసింది. తనకి రెండో చేయి సాయం మరి లేదు. డిగ్రీ పూర్తయినంత వరకు ఎలాగోలా నెట్టుకొచ్చేసా. కానీ అక్కడి నుంచి అమ్మ ఆరోగ్యం, తన మందులు, ఇంటి ఖర్చులు, ఈ బాధ్యతలన్నీ కూడా వదిలి ముందుకు వెళ్ళడానికి మనసు ఒప్పుకోలే. అందుకే డిగ్రీతో చదువు ఆపేసా. కానీ బతకడానికి మనకంటూ ఒక ప్లాట్‌ఫారం ఉండాలి కదా! అందుకనే ఇలా పనిలోనికి వచ్చేసా. నేను తీసుకున్న ఈ నిర్ణయం అప్పుడేమో కానీ ఇప్పుడు మాత్రం నా మనసుకి చాలా సంతృప్తినిస్తుంది. ఎందుకంటే అమ్మని చివరి క్షణం వరకు చాలా జాగ్రత్తగా చూసుకున్నా. అమ్మకి కూడా ఒక ఆశ ఉండేది. నేను ఒక ఇంటివాడిని అయ్యి పిల్లా పాపలతో ఉంటే చూడాలని కలలు కనేది. ఏ తల్లికైనా అంతే కదా మరి. నా కోసం ఎన్నో కష్టాలు పడి 9వ వాడిగా నాకు జీవితాన్నిచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన దేవత తను. అమ్మ ఉన్నప్పుడు తను అనుకున్నవన్నీ జరగకపోతే నా జీవితం మొత్తం వృధా అయ్యేది. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావని నా అంతరాత్మ నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. నాకు ఉద్యోగం లేదని బాధ ఎప్పటికీ లేదు. ఎందుకంటే నేను ఆపేసింది చదువు మాత్రమే, ఉద్యోగ ప్రయత్నం మాత్రం కాదు. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. ఆర్ఆర్బీలో జాబ్ సాధించాలని.
అందుకే రైల్వేకి సంబంధించిన ఏ పోస్టులు పడినా అప్లై చేసి ఎగ్జామ్స్ రాస్తున్నా. ఈ బరువు బాధ్యతలన్నీ బ్యాలెన్స్ చేస్తూ నేనే కానీ ఉద్యోగం సాధించినట్టయితే నా ఈ జన్మ ధాన్యమైనట్టే. పని విశేషాలు చెప్తానని పర్సనల్ విశేషాల్లో గెలిపాను, క్షమించండి. చూసారు కదా నా ద్వారాల డిజైన్ వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా పని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విషయం, మీ దగ్గర టైల్స్ పని ఏమైనా ఉంటే పైన స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. సరే ఉంటాను మరి. త్వరలో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నన్ను ఆశీర్వదించండి.